మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 73 గ్రంథములలో యేసు అనే అంశం 12వ భాగం ధ్యానించుకుందామండి. ఎస్తేర్ గ్రంథంలో యేసు ఈరోజు. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇక్కడ ఎస్తేర్ గ్రంథంలో మోర్దెకాయి యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంటారండి. 8వ అధ్యాయం 15వ వచనంలో మోర్దెకాయిని ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఎస్తేర్ భర్త అహష్వేరోషు రాజు అప్పుడు మోర్దెకాయి మరి రాజవస్త్రాలని ధరించి ఊదా ఎరుపు రంగు గల రాజవస్త్రంలను ధరించి ఆయన అలా బయటికి వచ్చేస్తాడనమాట. అలా నిలబడినప్పుడు ఆయన యేసు ప్రభు యొక్క టీవీని కలిగి ఉంటాడండి వైభవంగా. అంతేకాదు ఆ యూదులని ఆయన కాపాడుతాడు. యూదులనే కాదు మరి అన్ని దేశాలు 127 దేశాలకి ఆయనను ప్రధానమంత్రిగా చేస్తే ప్రజల్ని కాపాడతారు. ఇక్కడ యేసు ప్రభు యొక్క టీవీ ఈయనలో కనబడుతుంది అన్నమాట. అలాగే ప్రజల్ని కాపాడాలి ఆ నీతి, యేసు ప్రభు నీతి ఈయనలో కనబడుతుంది. మోర్దెకాయితో పాటు ఎస్తేర్ అండి. యాక్చువల్గా ఎస్తేరు ఆమె తన ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఎస్తేర్ 4:16 ఇది కీ వర్స్ అన్నమాట. ఈ రెండు కూడా కీ వర్స్లు. నేను చావవలసి వస్తే చస్తాను, కానీ రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజల కొరకు నేను మనవి చేస్తాను. యేసు ప్రభు ఎట్లా మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారో అలాగే ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజల కొరకు విజ్ఞాపన చేయడానికి సిద్ధపడుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదని. యేసు ప్రభు ఎట్లా మన కొరకు ప్రాణాలు ఇచ్చారో ఈ అమ్మాయి తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతుందండి. ఈ ఇద్దరిని గురించి మనం ధ్యానించుకోవాలి. ఈ ఎస్తేర్ రాణి గ్రంథంలో మరి దేవుని యొక్క చరిత్ర, పారసిక దేశంలో జరిగిన దేవుడు నడిపించిన చరిత్ర, 10 సంవత్సరాల చరిత్ర లిఖించబడిందండి. క్రీస్తు పూర్వము 483 నుంచి మరి 473 వరకు కౌంట్ డౌన్. క్రీస్తు పూర్వం అంటే ఇంకా క్రీస్తు పాత నిబంధన అంతా క్రీస్తు పూర్వమేనండి. నూతన నిబంధన క్రీస్తు శకం, యేసు ప్రభు పుట్టిన తర్వాత అన్నమాట. ప్రపంచ చరిత్రనే యేసు ప్రభు పుట్టుకతో 2గా మరి విభజించబడుతుంది. యానో డామిని అంటే ఇయర్ ఆఫ్ ద లార్డ్. యానో అంటే ఇయర్, డామిని అంటే లార్డ్. ప్రభు పుట్టిన సంవత్సరం, ప్రపంచాన్ని ఏలే ప్రభు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, యేసు రాజు పుట్టిన సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటారు. ఆ సంవత్సరం దానికి ముందు టైము క్రీస్తు పూర్వం అని, తర్వాత క్రీస్తు శకము అని అంటారు. అదొక్క ప్రూఫ్ చాలండి. అయితే క్రీస్తు పూర్వము 10 సంవత్సరాలు అన్నమాట జరిగిన చరిత్ర, దేవుడు నడిపిన చరిత్ర పారసిక దేశంలో ఎస్తేర్ గ్రంథంలో లిఖించబడింది. ఆ టైం కూడా నేను మరొకసారి చెప్తున్నాను. 483 నుంచి 473 వరకు జరిగిన చరిత్ర అన్నమాట. పారసిక దేశం అంటే ఇప్పటి ఇరాన్ అండి. అప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, యూదులను ప్రేమించిన వాళ్ళు ఇప్పుడైతే శత్రువులు అయిపోయారు. బాబిలోనియా అంటే ఇప్పటి ఇరాక్ అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నారో ఆ దేశాల పేర్లు ఇప్పుడేంటి తెలుసుకోవాలి. అప్పుడే మనకి బైబిల్ సరిగా అర్థమవుతుందన్నమాట. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఎజ్రా మొదటి భాగం జరిగిన తర్వాత ఎస్తేర్ చరిత్ర జరుగుతుందండి. తర్వాత ఎజ్రా 2వ భాగం జరుగుతుందన్నమాట. సో ఎజ్రా మొదటి భాగం ఏంటంటే యూదులు బాబిలోనియా ప్రవాసం నుంచి తిరిగి వచ్చి దేవాలయాన్ని నిర్మిస్తారు. తర్వాత ఇప్పుడు ఎస్తేర్ చరిత్ర జరుగుతుంది. ఎజ్రా 2వ భాగంలో ఎజ్రా వచ్చిన తర్వాత మత సంస్కరణలు చేస్తాడండి. జెరుబ్బాబెలు దేవాలయాన్ని కట్టాడు. ఫిజికల్
దేవాలయం రాళ్లతో మట్టితో అట్లా కడతాడు. కానీ ఈ ఎజ్రా వచ్చిన తర్వాత స్పిరిచువల్ దేవాలయం అంటే మన ఆంతరంగిక దేవాలయాన్ని కడతాడు. మనం ఎలా జీవించాలి అది ముఖ్యం. నూతన నిబంధన అంతా కూడా మరియ తల్లి దగ్గర నుంచి అపోస్తుల దగ్గర నుంచి యేసు ప్రభు మన ఆధ్యాత్మిక దేవాలయం స్పిరిచువల్ టెంపుల్, ఇదే థర్డ్ టెంపుల్ అంటే మనందరినీ కూడా యేసు ప్రభు మూలరాయిగా అపోస్తులు పునాది రాళ్ళుగా మూడవ దేవాలయాన్ని పరిశుద్ధాత్మదేవుడు కడుతూ ఉన్నారు. మనం కూడా యేసు ప్రభు కొలతలతో సరిపోతే పునాది రాయి అపోస్తులు పునీతులు వాళ్లకున్న కొలతలు పరిశుద్ధత, నీతి, ప్రేమ, వినయం ఇవన్నీ కలిగి ఉంటే మనల్ని కూడా ఒక రాయిగా దేవుడు పరిశుద్ధాత్మదేవుడు వాడుకుంటాడు. అందులో దేవుడు నివసిస్తాడు. 1 పేతురు 2లో కూడా పేతురు రాస్తారు, అలాగే పౌలు కూడా రాస్తాడు, ఎఫెసీ పత్రికలో రాస్తాడు, అలాగే 1 కొరింథీలో కూడా ఆయన రాస్తాడనమాట. యేసు ప్రభు వేసిన పునాది రాయి మీదనే నేను సువార్త బోధిస్తున్నా, వేరొక రాయి ఇంకెవరు వేయకుండా కాక అంటాడనమాట. యేసు ప్రభు యొక్క పునాది రాయి. ఆయన ఎలా సువార్త బోధించాడు, దేవుని రాజ్యాన్ని గురించి ఎలా జీవించాడు, అదే దాని మీద మనం కూడా బోధించాలి. అదే పునాది రాయి మీద రాతి మీద ఇల్లు కట్టుకోవడం అంటే మన జీవితాన్ని యేసుక్రీస్తు జీవితం మీద ఆయన బోధించిన దాని మీద కట్టుకోవాలంటే అలా మనం జీవించాలి. దాని నుంచి పక్కకి పోకూడదు. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, ఆయన శిలువ మరణం ద్వారానే. అయితే మనం ఇప్పుడు ఎస్తేర్ గ్రంథంలోనికి వద్దామండి. అది పారసీక దేశం అన్నమాట. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. పారసీక దేశం అండి. అక్కడ అహేశ్వరోష్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఆయన పరిపాలనా కాలంలో 3వ సంవత్సరం అంటే 483 అండి, 86 నుంచి పరిపాలిస్తాడు ఆయన. అయితే ఆయన పరిపాలన కాలం అన్నమాట. 3వ సంవత్సరంలో ఆయన అందరికీ కూడా విందు ఇవ్వాలని ఇస్తాడండి. ఆ విందు కూడా ఎన్ని నెలలు అంటే 6 నెలలు అన్నమాట. ఎవరికి అంటే ఆయన 127 దేశాల్ని పరిపాలిస్తున్నాడు అనమాట. ఇండియా నుంచి ఇథియోపియా వరకు. బైబిల్లో మన ఇండియా పేరు 2 సార్లు వస్తుందండి. ఇండియా నుంచి ఇథియోపియా వరకు కల ఇథియోపియా అంటే ఆఫ్రికా కంట్రీ అండి. 127 దేశాల్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఈయన ఎస్తేర్ భర్త ఇన్ని దేశాలు ఆయన మరి సామ్రాజ్యాన్ని విస్తరింపచేయలా. ఆయన కాదు సాధించింది, వాళ్ళ నాన్న అన్నమాట. ఎవరంటే అహేశ్వరోష్ వాళ్ళ నాన్న. దర్యావేష్ 1 అంటారు జకర్యా గ్రంథంలో. ఆయన పరిపాలన కాలం అన్నమాట 520 చూడండి. వాళ్ళ నాన్న ఇన్ని రాజ్యాలు 127 దేశాలని ఆయన కష్టపడి మరి సంపాదిస్తే ఇప్పుడు ఆయన కొడుకు అహేశ్వరోష్ రాజు విందులు చేసుకుంటా ఉన్నాడు. దావీదు సంపాదిస్తే సొలొమోన్ ఎట్లా విందులు చేసుకున్నాడో అట్లా అన్నమాట. 6 నెలలు ఈ 127 దేశాల్లో ఉన్న ప్రతి దేశానికి ఒక గవర్నరు, మరి సైన్యానికి సైన్యాధికారి, ఇంకా ప్రముఖులు ఉంటారు. వాళ్ళందరినీ పిలుస్తాడనమాట. అంటే ఎంతమంది చూడండి, 6 నెలలు ప్రజల గురించిన ధ్యాస ఏమైనా ఉందా లేదనమాట. 6 నెలలు విందు చేసి తన వైభవాన్ని చూపిస్తాడు, వాళ్ళ నాన్న సంపాదించిందంతా. తర్వాత ఇంకొక వారం రోజులు సూజన్ పట్టణం క్యాపిటల్ అండి. ఇప్పుడు మన తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా క్యాపిటల్లో, ఆ పారసీక దేశానికి క్యాపిటల్ ఏంటి అంటే సూజన్ పట్టణం అన్నమాట. సో ఈ రాజులందరికీ 6 నెలలు విందు చేస్తే సూజన్ పట్టణంలో కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఒక వారం రోజులు అన్నమాట, 7 రోజులు ఆయన విందు చేస్తాడు. అప్పుడు ఆయన పట్టపురాణి పేరు వష్టి రానండి. ఆమె ఏం చేస్తుంది, ప్యాలెస్లో, ఆమెకి ప్యాలెస్ ఉంటుంది కదా, ప్యాలెస్లో స్త్రీలకి ఆమె వింది. ఈయన పురుషులకి విందు ఇస్తున్నాడు, ఈమెమో స్త్రీలకు విందిస్తుంది. ఆ విందు అయిపోయిన తర్వాత రాజు ఏమనుకుంటాడంటే వచ్చిన వాళ్ళందరికీ పట్టపురాణిని పరిచయం చేయాలని సేవకుల్ని పంపిస్తాడు. రాణిని పిలుచుకొని రండి అని. ఆమె రాను అంటుంది. అప్పుడు ఆయనకి రాజుకి 7 అడ్వైజర్స్ ఉంటారు.
ఆయనకు చాలా అవమానం అనిపిస్తుంది, ఇంతమంది ముందు రాను అని చెప్పింది అంటే వాళ్ళు చెప్తారు ఆమెను పంపించేసేయండి, ఆమె మీకు విధేయించలేదు, ఈ విషయం మా భార్యలకు చెప్తే వాళ్ళు కూడా విధేయించరు, సో ఆమెను పంపించేస్తాడు. మరి రాణి కావాలి కదా రాజుకి, ఎవరు అని అంటే ఇంకప్పుడు వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు వాళ్ళే. మళ్ళా ఈ సూజన్ పట్టణంలో ఉన్న అందమైన కన్నె పిల్లలు చూడండి, ఎప్పుడు కూడా సెలెక్షను ప్యూర్ పరిశుద్ధమైన అమ్మాయిలు తీసుకొని వాళ్ళందరినీ వెతికి ఎవరెవరు ఉన్నారో మన అంతఃపురానికి తీసుకురావాలి. 1 సంవత్సరం వాళ్ళకి బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రాజు దగ్గర తీసుకొని వస్తారు. రాజు ఎవరిని నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అదంతా జరుగుతుందండి. ఒక్కొక్కరిని రాజు దగ్గర తీసుకొని వస్తుంటే ఎస్తేరు వంతు వస్తుంది. ఎస్తేరు అందరికంటే ఎక్కువ ఇష్టం అయిపోతుందంట రాజుకి. ఎస్తేరు 2:17లో యువతులందరికంటే ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించింది కనుక రాజు ఆమె తల మీద బంగారు కిరీటాన్ని పెట్టి ఫస్ట్ స్థానంలో ఆమెని పట్టపు రాణిని చేస్తాడు. అప్పుడు ఈ ఎస్తేరు రాణి పెళ్ళి జరుగుతుందండి వైభవంగా. 127 దేశాల రాష్ట్రపతులు అంటే గవర్నర్సు, సైన్యాధికారులు, ప్రముఖులు అందరూ వస్తారు. ఇలాంటి పెళ్ళి ఇంకా ప్రపంచంలో ఎప్పుడు జరగలేదండి. అసలు ఎవరు ఈ అమ్మాయి ఎస్తేరు ఎవరు అనంటే అక్కడే పుడుతుందండి, పారసిక దేశంలో. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము నుండి యూదులని ప్రవాసానికి తీసుకొని వచ్చినప్పుడు కొంతమందిని బాబిలోనియాలో పెడతాడు, కొంతమందిని పారసిక దేశంలో పెడతాడండి. అలా తీసుకొని వచ్చిన వాళ్ళలో 2వ జట్టులో మోర్డెకాయి కూడా ఉంటాడనమాట. ఈ మోర్డెకాయి ఎస్తేర్కి పెద్దనాన్న కొడుకు. ఈ అమ్మాయి ఎస్తేర్కి చిన్నాన్న కూతురు అవుతుంది. అక్కడే పుడుతుంది. ఆమె పుట్టిన తర్వాత చిన్ననాడి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారండి. అప్పుడు మోర్డెకాయి ఈ అమ్మాయిని దత్తత తీసుకొని తన కూతురులాగా పెంచుతాడనమాట. మోర్డెకాయి రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు, రాజ్య వ్యవహారాల్ని చూసుకునే వ్యక్తి అన్నమాట. అయితే కన్నె పిల్లల్ని పారసీక అమ్మాయిలు పర్షియన్స్ని తీసుకొస్తుంటే వాళ్ళు ఈ అమ్మాయిని కూడా తీసుకొని వస్తారు. అప్పుడు మోర్డెకాయి చెప్తాడు, నువ్వు యూదుల ఆడపడుచు, మనం యూదులని చెప్పొద్దమ్మా అంటే సరే నాన్న అంటుంది. అమ్మాయి గురించి ఏమని రాయబడి ఉంటుందంటే 2:20లో ఎస్తేరు చిన్ననాటి వల్లే రాణి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారికి విధేయత కలిగి జీవించింది. నాన్నగారు వాచ్మెన్గా ఉన్నాడు గేట్ దగ్గర, ఈ అమ్మాయి పట్టపు రాణి అయినా కూడా వాళ్ళ నాన్న మాట విన్నది. ఆయన కూడా ఎస్తేరు రాణి నా కూతురు రాణి అని వచ్చి రాజా ప్యాలెస్లో కూర్చొని తినలేదండి. తన పని తను చేసుకుంటున్నాడు. అంత నిష్టగా ఆయన జీతం మీద ఆయన బ్రతుకుతున్నాడు. అంత నిజాయితీపరుడు అనమాట. ఇది ఎస్తేర్ పెళ్లి జరుగుతుందండి 478లో అనమాట. జరిగిన తర్వాత 2 సెక్యూరిటీ గార్డ్స్ రాజుని చంపాలని కుట్ర పన్నుతారు. అప్పుడు మోర్డెకాయి అది కనిపెట్టి సీక్రెట్గా ఎస్తేర్కి చెప్పి పంపిస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో హతాక్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. కంచుకు అంటే యూనక్స్ అనమాట, కొజ్జాస్, రాజు దగ్గర పనిచేసేవాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే రాణులకి సేఫ్టీ ఉండాలని వాళ్ళని కొజ్జాలుగా చేసే వాడుకుంటారనమాట రాజులు. సో హతాక్ అనే వ్యక్తి ద్వారా మోర్డెకాయి ఎస్తేర్కి చెప్పి పంపిస్తాడమ్మ జాగ్రత్త, వీళ్ళిద్దరూ రాజుని చంపాలని కుట్ర పన్నుతున్నారు. అప్పుడు ఎస్తేర్ రాజుకి చెప్తే రాజు ఎంక్వైరీ చేస్తే నిజమని తేలుతుంది. వాళ్ళిద్దరిని చంపేస్తారు. కానీ మోర్డెకాయికి ఏమీ బహుమతి ఏమి ఇవ్వరు. తర్వాత ఏం జరుగుతుందంటే 5 సంవత్సరాల తర్వాత, అంటే వాళ్ళ పెళ్ళి జరిగిన 5 సంవత్సరాల తర్వాత 478లో అంటే తర్వాత 473లో రాజు ఏం చేస్తాడంటే హమాన్ అనే ఒక దుష్టుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తాడు. ఆయన అగాగు వంశీయుడు అనమాట. నియమించి తర్వాత అందరూ ఈయనకి దండం పెట్టాలి. ఈయన మంత్రి అంటే ఆయన గేట్ నుంచి వస్తుంటే చాలామంది సెక్యూరిటీ ఉంటారు, అందరూ వంగి దండం పెడతారు. మోర్డెకాయి మాత్రం పెట్టాడు. ఎందుకంటే తెలుసుకుంటాడు ఈయన యూదుడు అని చెప్పనమాట. సో యూదులందరినీ చంపాలి ఈ 127 దేశాల్లో ఉన్న వాళ్ళని అని చెప్పి రాజు పేరు మీద ఒక లేఖ రాసి, అంటే 127 దేశాలకి లేఖలు రాసి రాజు ఏం చేస్తాడు, తన అంగుళ్యాన్ని ఇస్తాడనమాట. ముద్రా అంగుళ్యం అంటే రాజు ఒక లెటర్ రాసిన తర్వాత స్టాంప్ వేస్తారు కదా, అది ఇచ్చేస్తాడు ఈయనకి.
అప్పుడు దాంతో రాజు పేరు మీద లేఖలు రాసి పంపిస్తాడు. అది ఈయనకు కూడా తెలుస్తుంది అనమాట. మార్డికాయ్ తెలిసి చాలా బట్టలు చించుకొని ఏడుస్తాడు. ఇంకా ఎస్తేర్కి చంపి పంపిస్తాడమ్మా లేక కాపీ పంపిస్తాడు. చూడు రాజు ఇలా చేశాడు, నువ్వు వెళ్ళి మాట్లాడాలి. అమ్మో రాజు పిలవకుండా వెళ్తే ఒకటే శిక్ష, మరణ శిక్ష. రాజు కొలుకి నేను వెళ్ళలే నాన్నగారు, నువ్వు వెళ్ళకపోతే ఇంకొకరి నుంచి సాయం వస్తుంది. చిన్ననాడు నేను నిన్ను ఎలా పెంచి పెద్ద చేశాను జ్ఞాపకం చేసుకో, నీ చిన్న నాటి పూర్వ చరిత్ర మర్చిపోకూడదు అని స్ట్రాంగ్గా లెటర్ రాస్తే, సరే నాన్న రాజుగారు నా దగ్గర వచ్చి 4 రోజులు అవుతుంది, నేను మరణిస్తాను కానీ రాజు దగ్గర వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడే ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తా. నేను నా 7 చెలికత్తెలు, మీరు కూడా నా కోసం ఉపవాస ప్రార్థన చేయండి నాన్నగారు అంటే అలాగే అని మార్డికాయి బయట ఉన్న యూదులందరూ ఉపవాస ప్రార్థన చేస్తారు 3 రోజులు. ఈ అమ్మాయి కూడా మార్డికాయి ప్రార్థన 13వ అధ్యాయంలో, ఈ అమ్మాయి ప్రార్థన 14లో ఉంటుంది. మీరు చదవండి. మార్డికాయి కూడా చెప్తాడు, ప్రభా నువ్వు అన్నిటి మీద అధికారం, నువ్వేదన్నా చేయాలనుకుంటే ఎవరిని ఆపుతారు ప్రభా, మమ్మల్ని కాపాడాలనుకుంటే ఈ హమాన్ ఆపుతాడా అని. ఇంకా ఎస్తేర్ కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకు సాయం చేయండి, సింహపు గుహలో అడుగుడనున్న నాకు ఎలా మాట్లాడాలో సహాయం చేయండి అని. ఏంటి రాస్తాడు ఆయన లేఖలో అంటే, యూదులందరినీ కూడా అదార్ నెల 13వ తారీఖున 127 దేశాల్లో ఉన్న యూదుల్ని చంపాలని కదా. సో ఈ అమ్మాయి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్తుందండి, రాజు కొలువులోకి. రాజు అది పర్మిషన్ లేకుండా అనమాట. అప్పుడు రాజుకి ఇట్లా కోపం వచ్చేసి ఇలా చూడగానే ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ రాజు హృదయాన్ని మృదువుగా చేస్తాడు, కఠిన హృదయం. అప్పుడు ఆయనకి ఎస్తేర్ మీద ప్రేమ కలిగి సింహాసనం నుంచి దిగొచ్చి ఆమెను దగ్గర తీసుకొని చెప్పు నీకేం కావాలి అంటే, ఏం లేదండి రాత్రి నా ప్యాలెస్కి మీరు భోజనానికి రావాలి, వచ్చినప్పుడు హమాన్ని కూడా తీసుకొని రండి ప్రధానమంత్రి. అలాగే ఆయన వస్తాడు, వచ్చినప్పుడు అడుగుతాడు ఇప్పుడైనా చెప్పు, నా రాజ్యంలో అర్ధరాజ్యం కావాలని నీకు ఇస్తాను. కాదు రేపు కూడా రండి అని చెప్తుంది. అంటే దేవుని యొక్క డైరెక్షన్ ప్రకారం అన్నమాట. అప్పుడు ఆ రోజు మరి పార్టీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత రాజు తన ప్యాలెస్కి వస్తాడు, మరి హమాన్ తన ప్యాలెస్కి వెళ్ళిపోతాడు తన భవనానికి. ఇంకా రాజుకి నిద్ర రాదనమాట. అప్పుడు సేవకుడిని పిలిచి రాజ దస్తావేజులు చదవమంటాడు. ఏమేం జరిగిందో రాస్తారు కదండి క్రానికల్స్. అప్పుడు అది చదువుతాడు. సేవకుడు కరెక్ట్గా ఏం చదువుతాడంటే, మిమ్మల్ని 2 సెక్యూరిటీ గార్డ్స్ చంపాలనుకున్నప్పుడు మార్డికాయ్ అది పసిగట్టి మీకు తెలియజేసినప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తే అది నిజమే అని తెలిసింది, వాళ్ళని చంపేశారు. మరి ఇంత నా ప్రాణాన్ని కాపాడితే నేను మార్డికాయ్కి ఏం చేయలేదంటే, ఏం చేయలేదు మహారాజా, అయితే ఇప్పుడు చేయాల్సిందే అని అంటుండగానే ఇప్పుడు ఇంటికి వెళ్తాడు కదా ఈయన హమాన్ కూడా. ఎవరిని పిలవలా, ఎస్తేర్ రాని రాజుని నన్ను మాత్రమే పిలిచింది. కానీ ఆ పార్టీ అయిపోయి బయటకు వస్తుంటే గేట్ దగ్గర మార్డికాయ్ నన్ను చూసి కూడా నాకు దండం పెట్టలేదు. నాకు ఇంత వైభవం ఉన్నా సరే ఈ మార్డికాయ్ చూడండి నన్ను గౌరవించట్లేదంటే, అప్పుడు హమాన్ భార్య ఆయన స్నేహితులు చెప్తారు, ఇదిగో పెద్ద ఉరికమ్మని తయారు చేసి రేపు ప్రొద్దున రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయనని ఉరిదీసై పీడబోతుంది అంటే అలాగే చేస్తాడు. ప్రొద్దున బదులు ఇప్పుడే వెళ్తారు, రాజుని ఇప్పుడే వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను రాజు దగ్గరికి వస్తాడు. అప్పుడు రాజు ఎవరెక్కడ అంటే వాళ్ళు చెప్తారు, ఇదిగో హమాన్ వచ్చాడు అంటే హమాన్ని అడుగుతాడు రాజు ఎవరినైనా సన్మానించాలంటే ఎలా సన్మానించాలి. అప్పుడు ఈయన అంటాడు, నన్నే కావచ్చు అనుకొని హమాను రాజు వస్త్రాలు అంటే ఊదా రంగు వస్త్రాలు, మరి మంచి ఆభరణాలు, పైన కిరీటం పెట్టి రాజు ఏ గుర్రం మీద వెళ్తాడో అలాంటి సాటి అయిన గుర్రం మీద కూర్చోబెట్టి ఆయన ముందు ఒక ఉద్యోగి పరిగెత్తుతూ రాజు సన్మానించాలంటే ఇలా సన్మానిస్తాడు అని ఆ విధంగా మీరు సన్మానించండి. అయితే నువ్వు చెయ్యిపో, ఆ మార్డికాయ్కి ఇవన్నీ చెయ్యని, నా ముఖం ఇంత అయిపోతుంది. అసలే మార్డికాయ్ కంటే పడదు కదా. అప్పుడు అదంతా చేస్తాడండి మార్డికాయ్కి. అదంతా చేసిన తర్వాత ఇంటికి వెళ్తే అప్పుడు ఆయన భార్య స్నేహితులు అంటారు, ఆయన యూదుడు, నువ్వు ఆయనని గెలవజాలవు, మార్డికాయ్ని గెలవజాలవు అని చెప్తారనమాట. ఆ తర్వాత 2వ రోజు కూడా విందు కదా, అప్పుడు 2వ రోజు మళ్ళీ విందుకి రమ్మని హమాన్కి కూడా పిలుపు వస్తుంది. అప్పుడు ఆయన వెళ్తాడు, రాజు తర్వాత హమాన్. అప్పుడు ఇంకా ఎస్తేర్ రాణి రాజు కాళ్ళ మీద పడి
బ్రతిమలాడుతుంది. మా ప్రజలు నాశనం అయితే నేను ఎట్లా సంతోషంగా ఉండగలను, వాళ్ళ చావు నేను ఎట్లా చూడాలి అంటే ఏంటి రాని అని అడుగుతాడనమాట. అడిగితే ఇదిగో మమ్మల్ని అందరినీ, అప్పుడు చెప్తుంది అమ్మాయి, యూదులందరినీ చంపాలని మీరు ఆజ్ఞ జారీ చేశారు ఆదారు నెల 13వ తారీఖున. అంటే అవునా అంటే ఆయన కాదుగా చేసింది అంటే ఇదిగో ఈ హమానే, ఈ దుష్టుడే మాకు శత్రువు, మా హింసకుడు అనగానే రాజు కోపం వస్తుంది అనమాట. ఇలా ఆయన వైపు చూసి ఆ బ్యాంక్వెట్ హాల్లోంచి ఎక్కడైతే విందు జరుగుతుందో అందులోంచి బయటకు వచ్చి ఆ గార్డెన్లో ఇట్లా వాకింగ్ చేస్తూ ఉండగానే ఎస్తేర్ రాణి ఆ హాల్లో ఇలా సోఫా మీద పడుకొని ఉంటారనమాట. కాపాడమని హమాన్ ఆమె అని అడగబోతుంటే రాజుకి దేవుడు ఎట్లా ప్రేరణ అంటే, నా కళ్ళ ముందే నా భార్యని మానభంగం చేస్తాడా ఎవరక్కడ అనగానే ఆయన మీద ముసుగు వేస్తారు. సేవకులకు అర్థమవుతుంది ఈయన చంపాలనుకున్నారని. ముసుగు వేసిన తర్వాత ఇంకా వాళ్ళే చెప్తారు, ఇదిగో మాడికాయని చంపడానికి ఉరికమ్మని తయారు చేశాడంటే దాని మీద వీణ్ణే ఉరి తీయండి అని చెప్పి ఆ హమాన్ ముద్రాంగుళ్యం ఇస్తాడు కదా ప్రధానమంత్రిగా, అది తీసేస్తాడు. అప్పుడు ఎస్తేర్ చెప్తుంది, ఈయన మా నాన్న మార్డికాయ్. అప్పుడు మార్డికాయని ప్రధానమంత్రిని చేసి ఆ హమాన్ ప్యాలెస్ అంతా నీకు అని ఆయన ఆస్తి అంతా కూడా ఎస్తేర్కి ఇస్తానంటే ఎస్తేర్ మార్డికాయ్కి ఇస్తుంది. చెప్తుంది మా నాన్నగారండి అని. ఇంకా అప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకా 120 దేశాల్లో అందరికీ తెలిసిపోతుంది, గవర్నర్స్కి. అమ్మో ఎస్తేర్ యూదురాలు, మరి వాళ్ళ నాన్నగారు మార్డికాయ్, ఆయన ప్రధానమంత్రి, ఇప్పుడు అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. రాజు ఊరికే నేమ్సేక్ అనమాట. అప్పుడు అందరూ కూడా యూదులకి భయపడి యూదులన్నీ గౌరవించడం మొదలు పెడతారు. ఆదారు 13న మీరందరూ కూడా ఆత్మరక్షణ కొరకు మీ మీద ఎవరైనా వస్తే యూదులందరూ ఒక చోట ఉండి, ఒక పట్టణంలో వాళ్ళు ఒక చోట ఉండి మీరు ఆత్మరక్షణ చేసుకోవచ్చు. మీ మీదకి వచ్చిన వాళ్ళ మీద మీరు తిరిగి దాడి చేయొచ్చు అని మార్డికాయ్ ప్రధానమంత్రిగా లేఖ రాసి పంపించినప్పుడు రాజముద్ర వేసి అందరూ భయపడతారు. ఇంకా యూదులు వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళని చంపుతారు. ఆదారు 13న యూదులకి మాత్రం ఏం కాదు, హమాన్ 10 మంది పిల్లల్ని కూడా చంపేస్తారు. అప్పుడు 14వ తారీఖున వాళ్ళు పండుగ చేసుకుంటారనమాట. ఏంటి అంటే మరి షూజన్లో వాళ్ళు మాత్రం 14న కూడా యుద్ధం చేసి 15న చేసుకుంటారు. ఏం పండుగ అంటే పూరీం పండుగ. ఈ హమాను చీట్లు వేసినప్పుడు ఏ రోజున చంపాలని ఆదారు 13 వస్తుంది. ఈ చీట్లు వేసే పద్ధతిని పూరీం అని అంటారనమాట. కనుక హమాను అంటే దుష్టుడు మనకి ఇది మరణ దినంగా నిర్ణయించాడు, కానీ దేవుడు మనకిది విజయ దినంగా నిర్ణయించాడు. కనుక మనం పండుగ చేసుకుందామని ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ పూరీం పండుగ చేసుకుంటారండి. ఆదార్ నెల 14వ తారీఖున అనమాట చేసుకొని ఇంకా ఎస్తేర్ గ్రంథాన్ని కూడా చదువుతారు. ఈయననే ఒక లా చేస్తాడనమాట మార్డికాయ్. యూదులందరూ ప్రతి సంవత్సరం ఆదారు 14వ తారీఖున పూరీం పండుగ చేసుకోవాలి, ఎస్తేర్ గ్రంథాన్ని చదవాలి, బంధువులకి పిండి వంటకాలు పంపించుకోవాలి, పేదవాళ్ళకి కూడా ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఇప్పటికి కూడా అలా జరుగుతుందన్నమాట. ఒక్కసారి నేను మీకు మ్యాప్ ద్వారా చూపిస్తానండి ఎక్కడ ఉంది సూజన్ అని చెప్పి. బాబిలోనియా రాజు నెబుకద్నెజరు యెరూషలేం నుండి యూదులని ఇలా తీసుకొని వెళ్తాడండి, బాబిలోనియాకి తీసుకెళ్తాడు. మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారండి. మళ్ళా రెండోసారి తీసుకొని వెళ్ళినప్పుడు ఎక్కడి వరకు తీసుకెళ్తాడంటే ఇక్కడ కొంతమందిని ఇక్కడ పెడతాడండి. సూజన్ పట్టణం పారసిక దేశంలో మార్డికాయ్ వాళ్ళు ఉంటారు. రెండో బ్యాచ్లో ఇక్కడేమో ఎజుకేల్ కూడా ఉంటాడు. ఎజుకేల్ ఇక్కడ పెడతాడు ఎజుకేల్ని, మరి మార్డికాయ్ని ఇక్కడ పెడతాడు. అది దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. ఆ తర్వాత ఎస్తేర్ రాణి పుడతారండి. మరి ఆ అమ్మాయి పెళ్ళి జరుగుతుంది ఆ రాజుతో, పారసిక రాజు అహేషురోస్ రాజు, కింగ్ జెరెక్సెస్ అని కూడా అంటారనమాట. ఈ ఎస్తేర్ రాణి చరిత్ర ఇక్కడ జరుగుతుందండి. చూశారు కదా, ప్రార్థన చేసుకుందాం. ఏంటి మనం నేర్చుకోవాలి అని అంటే, ఇద్దరు నిలబడడం వల్ల దేవుని పని ఈ లోకంలో జరిగింది. ఎస్తేర్ రాణి ద్వారా, మార్డికాయ్ ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. ఒక మరియ తల్లి ద్వారా, అపోస్తుల ద్వారా, అంతోని వారు, ప్రతి ఒక్కరూ దేవుని పని లోకంలో చెయ్యాలి. ఆయన
చిత్తము మన ద్వారా నెరవేర్చబడాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక అనాథ పిల్ల అయినటువంటి ఎస్తేరు, మరి ఒక దైవభీతి కలిగినటువంటి నీతి వృక్షం లాంటి మొర్దెకై, ఇద్దరి ద్వారా పారసీక దేశంలో మీ చిత్తం నెరవేరి ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కూడా కాపాడారు. అలా మేం కూడా మీ చిత్తం చేసి ప్రభా ఈ లోకంలో మీ రాజ్యాన్ని స్థాపించడానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. ఎందుకు దేవుడు నన్ను సృజించారు, ఎందుకు నాకు ఈ అధికారాన్ని ఇచ్చారు, ఎందుకు నాకు ఈ ఐశ్వర్యం, తెలివిని ఇచ్చారు అంటే దేవుని పని కొరకు. ఎస్తేర్ రాణి అలాగే మొర్దెకై వాళ్ళ అధికారాన్ని వినియోగించుకొని ప్రపంచంలో ఉన్న యూదులని కాపాడి యేసు ప్రభు పుట్టడానికి మార్గాన్ని సిద్ధం చేశారు. అలాంటి అభిషేకం, రోషం, దేవుని కొరకు రోషం కలిగిన బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీకు ఇచ్చిన పొజిషను, మీకు ఇచ్చిన జ్ఞానము, అధికారము అన్నీ కూడా ఐశ్వర్యం దేవుని కొరకు వాడి మీ ద్వారా దేవుని చిత్తం జరిగేలాగా మీరు జీవించండి. మే గాడ్స్ పర్పస్ బీ ఫుల్ఫిల్డ్ త్రూ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.